ఇక్కడ ఒకటి గమనించాను. సో, మీరిక్కడ చూసారంటే ఇది ఇంటర్లాకింగ్ మెకానిజం ఆర్ ఇంటర్లాకింగ్ జాయింట్ మెకానిజం అంటారు. సో, ఈ రాక్స్ చూసారా? మీరు ఈ రాక్‌ని పుష్ చేయాలంటే ఈ 2 రాక్స్‌ని పుష్ చేయాలి. చూడండి. ఇది మీకు కనిపిస్తుందా? ఈ స్టోను. సో, ఇది గర్భగుడిలో కరెక్ట్‌గా కూర్చునేలాగా దీన్ని డిజైన్ చేసింటారు. కదా ఏన్షియంట్ టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఉంది. అది ఎవరో జేసీబీకి అడుగుతున్నారు. అయినా ఇటువంటి చోట అసలు ఈ టెంపుల్స్ ఎలా బిల్డ్ చేశారో కూడా అర్థం అవ్వదు ఒక్కొక్కసారి. సో, నేను నా వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసాను, నా బైక్ని. సో, టెంపుల్ అయితే ఇలా ఉంది. సో, టెంపుల్కి ముందే ఒక చిన్న వాటర్ పాండ్ అయితే ఉంది, చిన్న లేక్ లాంటిది. అన్న వాళ్ళు ఇక్కడ జేసీబీ కూడా క్లీన్ చేసుకుంటున్నారు. ఒకరు స్విమ్మింగ్ చేస్తున్నారు. అండ్ నాకు ఒకరు చెప్పారు, ఇలా ఈ మౌంటైన్ పైకి ఇలా 2 కిలోమీటర్స్ అయితే వెళ్తే అక్కడ ఏదో టెంపుల్ ఉందంట, బ్రహ్మగిరి రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఏదో అన్నారు నాతో. సో, నేను చెప్పాను కదా ఏన్షియంట్ టెంపుల్ అని చెప్పేసి. సో, ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. గూగుల్ మాత్రం ఈరోజు మాత్రం మామూలుగా ఆడుకోలేదు. చూపిస్తాను టెంపుల్. సో, ఇది ఆ టెంపుల్ మీకు చూపించాలనుకున్నది నేను. ఇది సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది చాలా ఏన్షియంట్ టెంపుల్ అన్నట్టుంది. మేబీ మోర్ దెన్ 1000 ఇయర్స్ ఉన్నట్టుంది. ఇది చూస్తుంటే మోర్ దెన్ 1000 ఇయర్స్ ఓల్డ్ ఉన్నట్టుంది టెంపుల్ ఇది. చూడండి. సో, టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది, మీకు చూపిస్తాను. సో, టెంపుల్లో ఉన్నదైతే లార్డ్ గణేష. సో, టెంపుల్లో ఉన్నదైతే లార్డ్ గణేష. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సేమ్ ఇక్కడ కూడా చాలా టెంపుల్స్లో లాగే ఇక్కడ కూడా ఒక లోటస్ ఫ్లవర్ లాంటిది ఒకటి ఉంది, మీకు చూడండి. సో, లోటస్ ఫ్లవర్ లాంటిది అయితే ఒకటి ఉంది ఇక్కడ కూడా సేమ్. సో, నేను ఇక్కడ టెంపుల్ మొత్తం చూసిన తర్వాత నేను ఒకటి గమనించాను. సో, మీరు ఇక్కడ ఈ కార్వింగ్స్ చూసారా? ఈ కార్వింగ్స్ చూడండి. 1000 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి టెక్నాలజీ లేకోకుండా, ఎటువంటి లేత్ మిషన్ లేకోకుండా వీళ్ళు ఎంత స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చారో. లిటరల్గా చాలా స్మూత్గా ఉంది ఇది. 1000 ఇయర్స్ బ్యాక్. సో, 1000 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి మిషనరీ లేదు, ఎటువంటి టెక్నాలజీ లేదు. ఆ టైంలోనే వాళ్ళు ఎంత స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడండి వీటికి. సో, మీరు ఇక్కడ చూసారంటే నాగదేవతలు కూడా ఉన్నారు. నేను ఒకటైతే గమనించాను ఇక్కడ. సో, మీరు ఇక్కడ చూసారంటే ఈ రాక్ కట్టింగ్స్ని ఏమంటారంటే ఇంటర్లాకింగ్ మెకానిజం ఆర్ ఇంటర్లాకింగ్ జాయింట్ మెకానిజం అంటారు. సో, బేసిక్గా మీరు ఈ రాక్ని పుష్ చేయాలంటే ఈ 2 రాక్స్ని పుష్ చేయాలి. సో, ఈ రాక్ని పుష్ చేయాలంటే ఈ 2 రాక్స్ని పుష్ చేయాలి, అంటే తోయాలి. సో, అది ఎలాగో జరగదు. సో, వీళ్ళు ఇంటర్లాకింగ్ మెకానిజం యూస్ చేసి ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో, ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టెంపుల్ 1000 ఇయర్స్ 2000 ఇయర్స్ అయినా కూడా ఎటువంటి చెక్కు చెదరదు. అండ్ ఈ ఇంటర్లాకింగ్ మెకానిజం యూస్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎటువంటిది యూస్ చేయని అవసరం లేదు. అండ్ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కూడా ఆ సెస్మిక్ యాక్టివిటీస్కి అది తట్టుకుంటుంది. సో, ఈ టెంపులే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూసారంటే 1000 ఇయర్స్ బ్యాక్ ఎటువంటి మిషనరీ లేకుండా ఎంత ప్రిసైజ్గా కట్ చేసి ఒక స్టోన్ని ఇన్సర్ట్ చేశారు చూడండి వీళ్ళు. నేను ఇక్కడ ఒకటి చూశాను. ఇక్కడ వినాయక గణేష ఉన్నాడు చూడండి. ఇక్కడ గణేష ఉన్నాడు. నాకు తెలిసి గణేష ఈ మెయిన్ టెంపుల్లో మెయిన్ డైటీలా ఉన్నట్టున్నాడు. ఎందుకంటే అది డ్యామేజ్ అయిందని చెప్పేసి బయట పెట్టినట్టున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి, ఇది మీకు కనిపిస్తుందా ఈ స్టోను.
సో ఇది గర్భగుడిలో కరెక్ట్గా కూర్చునేలాగా దీన్ని డిజైన్ చేసింటారు. సో నాకు తెలిసి ఇది మెయిన్ డైట్ అయి ఉంటుంది, అంటే మెయిన్ విగ్రహం అయి ఉంటుంది. మేబీ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇక్కడ పెట్టినట్టున్నారు దీన్ని. లార్డ్ గణేష. సో మీరు చూడండి ఎంత ప్రిసైజ్గా రాక్ కటింగ్స్ అయితే చేశారో వీళ్ళు. సో టెంపుల్కి పోతా అని చెప్తే మా మమ్మీనే ఫ్రూట్స్ ఫ్లవర్స్ అయితే ఇచ్చి పంపించింది. సో అవి నేనే పెట్టాను ఇప్పుడు దేవుడికి, లార్డ్ గణేషకి. సో గర్భగుడిలో దేవుడైతే ఇలా ఉన్నాడు. సో మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా ఒకటి లోటస్ ఫ్లవర్ లాంటిది డిజైన్ అయితే ఒకటి ఉంది. లోటస్ ఫ్లవర్ని ఎప్పుడు ప్యూరిటీ రిప్రజెంట్ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ చూడండి గర్భగుడి ముందు ఇక్కడ ఎలా ఉందో. సో ఇక్కడ కూడా ఏదో అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి, బట్ నాకు సరిగా కనిపించడం లేదు. సో నేను ఫస్ట్ రాగానే గణేశుడికి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చాను, ఎందుకంటే సో మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పూజ ఇప్పుడు గణేశుడికే ఉండాలి, ఎందుకంటే హీస్ ద రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్. సో ఆటంకాలు తొలగించే దేవుడుగా లార్డ్ గణేష్ అని ఎప్పుడు మనం చెప్పుకుంటాం. సో అందుకని చెప్పేసి మనం ఏది చేసినా కూడా రిచువల్ కానీ పూజ కానీ ఏదైనా కానీ సో ఫస్ట్ ఆఫరింగ్ ఎప్పుడు మనం లార్డ్ గణేషాకే ఇవ్వాలి. సో నేనైతే గూగుల్లో చెక్ చేశాను ఈ టెంపుల్ గురించి, అంటే ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి. ఈ గూగుల్లో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇది చాళుక్యాస్ టెంపుల్ అయితే నేమ్ అయితే ఉంది. నేనైతే ఈయన వెస్టర్న్ చాళుక్యాస్ అయితే అనుకుంటున్నాను. బేసిక్గా చాళుక్యాస్ అయితే 3 డైనాసిటీస్ అయితే ఉన్నాయి, బాదామి, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ చాళుక్యాస్. సో వెస్టర్న్ చాళుక్యాస్ టైం పీరియడ్ చూస్తే గిన 11th and 10th to 12th centuries. సో మేబీ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ మీకేమైనా తెలిస్తే గిన ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. ఆ మౌంటైన్స్ మీద ఎక్కడో నెమలు ఉంది, కనిపించట్లేదు, బట్ అప్పటి నుండి అరుస్తూనే ఉంది. అక్కడెక్కడో ఉంది, అది ఇక్కడ కూడా అరుస్తుంది. ఇప్పుడు కనిపించట్లేదు, బట్ అప్పుడు నుండి దాని సౌండ్ అయితే వస్తుంది కానీ బట్ కనిపించట్లేదు నాకు. ఇక్కడ ఒకరు సజెస్ట్ చేశారు, సో అశోకుడు రాసిన ఇన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. సో అవి కూడా మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే. సో అవి ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి, మనం వెళ్ళే దారిలోనే. సో అవి కూడా కవర్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్క్రిప్షన్స్ రాయడానికి ఒక కారణం అయితే ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ వెనక ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ నేను మీకు చెప్తాను సింపుల్గా. అశోకుడు వచ్చేసి మౌర్య ఎంపైర్ యొక్క అధినేత. అశోకుడు ఎలాంటి వాడు అంటే తను ఎప్పుడు తన సైన్యాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆలోచనతో ఉండేవాడు. మౌర్య ఎంపైర్ అయితే చాలా పెద్దది కంపేర్ టు కళింగ ఎంపైర్. సో మౌర్య ఎంపైర్ అయితే చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు, ఎందుకంటే మౌర్య ఎంపైర్ చాలా పెద్దది కదా, యుద్ధం చాలా త్వరగా అయిపోతుంది అనుకున్నారు. బట్ కళింగ పీపుల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా యోధులు, యుద్ధంలో ఎటువంటి భయం చూపించారు, ఎక్స్పెషల్గా యుద్ధంలో. అండ్ సో దాని ఫలితంగానే కళింగ వార్ అయితే జరిగింది. ఈ యుద్ధంలో ఏమైందంటే 1,00,000 నుండి 1.5 లక్ష మంది ప్రజలు అయితే చనిపోయారు. అండ్ 1,00,000 మంది కళింగ ప్లేస్ని అయితే వదిలేసి మైగ్రేట్ అయిపోయారు, అంటే వలస వెళ్ళిపోయారు. సో మౌర్య ఎంపైర్ అయితే ఈ యుద్ధాన్ని అయితే గెలిచింది, బట్ అట్ వాట్ కాస్ట్. సో అశోకుడు ఆ మారణ హోమం, ఆ బ్లడ్ షెడ్ అంటే రక్తపాతము చూడలేకపోయాడు, ఎందుకంటే తన వెన్నంటే ఉన్న సైనికులు చనిపోయారు, తనకి ఇష్టమైన హార్సెస్ అంటే గుర్రాలు చనిపోయాయి. అండ్ కళింగ పీపుల్ వలస వెళ్ళిపోవడం అన్నీ చూడలేక తను తట్టుకోలేకపోయాడు. యుద్ధం తర్వాత తను శాంతి వైపు అయితే నడవాలి అనుకున్నాడు. నడిచినప్పుడు తన ప్రజలను కూడా శాంతి వైపు నడవాలి అనుకున్నాడు. సో అప్పుడే తను ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తన మెసేజ్ని అయితే తన ప్రజలకైతే సెండ్ చేయాలనుకున్నాడు. సో ఆ ఫలితంగానే వచ్చినవి ఈ అశోక ఇన్స్క్రిప్షన్స్. సో ఈ అశోక ఇన్స్క్రిప్షన్ ప్రాకృతి లాంగ్వేజ్లో ఉంటుంది, ప్రాకృతి లాంగ్వేజ్. అండ్ స్క్రిప్ట్ వచ్చేసి బ్రహ్మీ స్క్రిప్ట్. సో ఈ ప్రాకృతి లాంగ్వేజ్ అనేది చాలా ఓల్డ్ లాంగ్వేజ్,
ఆ టైంలో ప్రజలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఇది. సో బ్రహ్మి అనేది ఒక స్క్రిప్ట్ లాంటిది. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ అయితే అక్కడ ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఆ ఇన్స్క్రిప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం ఇలా ఎక్కాలి. లాక్ చేశారు. ఆ ఇన్స్క్రిప్షన్ అయితే ఇది మీకు కనిపిస్తుందో లేదో. సో బేసిక్గా అక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ మొత్తం మనకి ప్రకృతి అనే లాంగ్వేజ్లో ఉంటాయి. స్క్రిప్ట్ వచ్చేసి బ్రహ్మి. సో మీకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. దీన్ని లాక్ చేశారు వీళ్ళు. సో ఇవన్నీ అశోకుడు తన ప్రజలకి ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా శాంతి మార్గంలో నడచండి అని చెప్పేసి తను చేశాడు. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ మీనింగ్ కూడా మీకు నేను చెప్తాను. సో మీరు ఇక్కడ చూసారా, లాంగ్వేజ్ వచ్చేసి ప్రకృత్, స్క్రిప్ట్ వచ్చేసి బ్రహ్మి. సో ప్రకృత్ అనేది చాలా ఓల్డ్ లాంగ్వేజ్. సో ఆ టైంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలిగే లాంగ్వేజ్ అది ప్రకృత్ అనేది. బ్రహ్మి అనేది స్క్రిప్ట్. సో ఇక్కడ ఈ ఇంగ్లీష్లో ఉన్నది మొత్తము ఆ ఇన్స్క్రిప్షన్ యొక్క మీనింగ్. సో మీకు చెప్తాను. సో నేను ఆ ఇన్స్క్రిప్షన్ని ఒకసారి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను, ఒకసారి సింపుల్గా ఉంటుందని చెప్పేసి. సో అది ఏందన్నది మీకు నేను చెప్తాను. నేను ధర్మాన్ని అనుసరించడం మొదలుపెట్టాక మొదట్లో నాకు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ కాలక్రమేణా బౌద్ధ సంఘాన్ని సందర్శించిన తర్వాత నాలో ధర్మం పట్ల గొప్ప నిబద్ధత ఏర్పడింది. ఇప్పుడు సామాన్యులు, ఉన్నతులు అందరూ ధర్మం పట్ల ఆసక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సాధారణ వ్యక్తి కూడా ధర్మాన్ని పాటిస్తే స్వర్గానికి చేరవచ్చు. సో దాని యొక్క మీనింగ్ అది. సో నేను సింపుల్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను, ఎందుకంటే నాకు సరిగా చెప్పడానికి రావట్లేదు, అందుకని చెప్పేసి గూగుల్ హెల్ప్ అయితే తీసుకున్నాను నేను. సో దాని యొక్క మీనింగ్ అయితే అది. సో మీరైతే చూశారు కదా రాక్ ఇన్స్క్రిప్షన్స్ పై అశోక. సో ఇది అన్నమాట. సో నేనైతే ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.